ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్. లాంగ్ వీడియో పెడుతున్నాను ఇవాళ ములక్కాయ కోడిగుడ్డు కర్రీ చేస్తున్నాను. ములక్కాయలు ఒక ములక్కాయ తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, 3 అయితే టమాటాలు. ఇవన్నీ అయ్యేకే వరకు టమాటాలు కోస్తాను. 1 స్పూన్ ఎల్లుల్లిపాయ పేస్టు, వెల్లుల్లిపాయలు అల్లం పేస్టు, పసుపు, ఉప్పు, కారం, గుడ్లు అయితే 3 ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. చూడండి పచ్చిమిరకాయలను ఉల్లిపాయలు వేస్తున్నాను నూనెలో. పచ్చిమిరకాయ ఉల్లిపాయ వేసేస్తున్నాను. ఇందులోనే ములక్కాయ ముక్కలు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. వేసి కొంచెం ఉప్పు వేద్దాం, చక్కగా ఈ 2 మగ్గుతాయి. చూడండి కొంచెం సేపు ఒక 10 నిమిషాలు ప్లేట్ పెట్టేసి మగ్గనిచ్చాక అప్పుడు అన్నీ వేసుకొని కొంచెం అప్పుడు చూడండి ఉల్లిపాయ అన్ని పచ్చిమిరకాయ ములక్కాయ అయితే నూనెలో వేసాను ఫ్రెండ్స్. చూడండి ఏగుతుంది. చక్కగా కొంచెం ఉప్పు కూడా వేసాను. దీంట్లో ఎల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను. దాంతోపాటు ఏగిద్ది. కొంచెం సేపు వేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు. గుడ్లు అయితే ఉడికిని తీసేసి అవి పులుసు తీస్తాను ఫ్రెండ్స్. ఏగింది చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఏగింది. ఇది జారుతుంది. ఇందులో టమాటాలు వేసుకున్నాం ఫ్రెండ్స్. గుజ్జుగా ఉడుకుతూ ఉంటాయి. గుజ్జుగా ఉడికినాక ఉప్పు, కారం, పసుపు వేద్దాం. చక్కగా గుజ్జుగా ఉడికాక ఇప్పుడు గుడ్లు కూడా వేసేద్దాం. కొద్దిగా ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గాక, మెత్తగా మగ్గాక అప్పుడు కోడిగుడ్లు అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి గుజ్జుగా అయింది. టమాటాలు అవన్నీ గుజ్జుగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుందాం ఇందులో. ఇలా మధ్యలో ఘాటు కూడా పెట్టేశాను ఫ్రెండ్స్ 2 పక్కల. చూడండి 3 కోడిగుడ్లు, ఉప్పు, కారం, పసుపు. ఆల్రెడీ కొంచెం ఉప్పు అయితే వేసాను ఫ్రెండ్స్, అందుకు కొంచెం తగ్గించేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు చక్కగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం. మళ్ళీ మగ్గనిచ్చాక అప్పుడు వాటర్ పోద్దాం. వాటర్ అయితే పోస్తున్నాను. చూడండి అంటే ఇది తెలిసిన వాళ్ళకైతే కాదు, తెలియని వాళ్ళకి. తెలిసిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. తెలియని వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, బ్యాచిలర్స్కి, హాస్టల్లో రూమ్లో ఉంటారు కదా వాళ్ళకి ఫ్రెండ్స్. అదిగో వాటర్ అయితే చిన్న గ్లాస్ వాటర్ పోస్తున్నాను. లాస్ట్లో దించుకునే ముందు కొత్తిమీర వేసుకున్నాం. ములక్కాయ అయితే నాకు గుడ్లు అయితే మా రుజ్జుకి సాయంత్రం 1, మధ్యాహ్నం 1 ఒక గుడ్డు నేను వేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ కూర వండి చాలా రోజులైంది, ఈ కర్రీ వండి. సరే ఈరోజు వండుకున్నాం. ములక్కాయ కూడా నా టిఫిన్ బండి దగ్గరకు వస్తారు, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. కాయలు పడ్డాయమ్మ ఒకటి వండుకోమని తీసుకొచ్చి ఇచ్చారు ఫ్రెండ్స్. నాకైతే లావుకాయ అంటేనే ఇష్టము. మా పిల్లలు అయితే సన్నకాయలు తింటారు, నాకైతే లావుకాయ ఇష్టం. లావుకాయ తెచ్చిచ్చింది. సరేనని ఇవాళ ములక్కాయ ఉంది కదా, మా రుజ్జు కోసం 2 కోడిగుడ్లు, నాకు 1 కోడిగుడ్డు వేసి వండేసుకొని ఇవాళకి ములక్కాయ కర్రీతో అవనిద్దామని ఇవాళ స్టార్ట్ చేసా. కూర అయితే వేసాను పొయ్యి మీద. మూత పెట్టుకుందాం కొంచెం సేపు ఉడికేదాకా. కూర అయితే ఉడుకుతుంది చూడండి. నీరంతా ఇంకిపోయేదాకా ఉడకనిద్దాం. మరి ములక్కాయ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్.
మా ఇంటి పక్కన ఉంది చెట్టు, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అది. మా చెల్లెళ్ళకి మా అక్కకు కూడా చాలా ఇష్టం, అంత టేస్ట్ ఉంటుంది. మరి ఈ కాయ అయితే ఎలా ఉంటుందో తెలియదు. అన్నం అయితే పొయ్యి మీద పెట్టాను ఇప్పుడే. చూడండి, మాకు ఇక్కడ వాన పడుతుంది ఫ్రెండ్స్, మీకు పడుతుందా? మా ఊర్లో వాన అయితే బాగా పడుతుంది. నిన్న పొద్దున్న అలాగే పడింది, ఇవాళ పడింది. టిఫిన్ అవ్వదేమో అని భయం వేసింది. కొంచెం సేపు తెరపించాక తర్వాత వాన పడుతుంది ఫ్రెండ్స్, ఫుల్గా. అసలు చాలా వాన పడుతుంది. ఇక్కడ నేను వీడియో చేసుకుంటున్నానా, కుక్క వచ్చేసి మా రుజ్జు మీద కరవపోయింది ఫ్రెండ్స్, అందుకే వీడియో ఆపేసి మరీ ఉరికాను. కొంచెం జస్ట్ మిస్. కొంచెం సేపు ఉడకనిచ్చి లాస్ట్లో కొత్తిమీర వేద్దాం ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర వేసేస్తున్నాను. వచ్చేసింది దగ్గరికి, కూర దగ్గర పడిపోయింది. ఇంకా 2 నిమిషాలు అయితే నూనె అంతా పైకి వచ్చింది. కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోయింది. చూడండి, ఎమ్మి కూర ఎలా ఉంది, బాగుందా? గుడ్లు, ములక్కాయ, టమాటా, మసాలా, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ మొత్తం వేసి చక్కగా కర్రీ చేశాను. పొయ్యి అయితే కట్టేసాను చూడండి. ఎమ్మి కూర. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఉంటా బాయ్. ఫాలో చేయండి ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. ఉంటా బాయ్.